టీడీపీ ఎమ్మెల్యేలో కొందరు తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గ ప్రజలతో వ్యవహార తీరు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 25 ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎమ్మెల్యేలందరికీ చంద్రబాబు క్లాస్ తీసుకుంటున్నారు. అయితే హద్దుమీరని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా లేదా వార్నింగ్తో వదిలేస్తారా అనేది ఆసక్తిని రేపుతుంది. ఇంత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీయా వర్మ. నిజానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 25 మంది ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టినప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత తీవ్ర అసంతృప్తికి లోనవ్వాల్సిన దశ వచ్చింది. ఎందుకని కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ఒక సమాచారం ఆయనకి చేరడం, అదే ఇబ్బంది జనం కూడా, ఓటర్స్ కూడా, అక్కడ ఉన్నటువంటి మిగతా జనం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకు వస్తుంది? దీని మీద దృష్టి పెట్టినప్పుడు, పూర్తి సమాచారం తెప్పించుకున్నప్పుడు మొట్టమొదటిగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఒక సమయంలో అతను విశ్లేషకుడుగా విపరీతమైనటువంటి వ్యాఖ్యలతో జనం మధ్య నిలబడ్డాడు. అదే ధోరణితోటి ఇవాళ రాజకీయాల్లో వెళితే సరిపోతుందా? ఎస్, చెప్పేవాడు వినేవాడికి చాలా తేలిగ్గా కనిపిస్తాడు. వినేవాడు ఎప్పుడు చెప్పేవాడికి లోకువే అన్నది ఒక సామెత ఉంది. అలాగే విశ్లేషకులుగా మనం మాట్లాడినటువంటి ధోరణి, అలాగే ప్రజాప్రతినిధులుగా మనం ఎన్నుకోబడిన తర్వాత చేస్తున్నటువంటి ప్రవర్తన రెండు కంపేర్ చేసుకున్నప్పుడు విపరీతమైనటువంటి తేడా ఉంటుంది. ఇక్కడ నోటిజారుడు, ఇక్కడ బాధ్యత లేనితనం, ఈ రెండింటిని మనం చూసినప్పుడు ప్రజాప్రతినిధుల యొక్క ఇబ్బందులు కొంతమంది విశ్లేషకులకు ఇవాళ కళ్ళకు కనపడినట్టుగా చాలా వాస్తవాలు అర్థమవుతాయి. దాంతోపాటు ఒక ప్రొఫెసర్గా ఉండి అలాగే విశ్లేషకుడిగా మారి ఆ తర్వాత ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడం ఎందుకు అంటే ఇక్కడ సంథింగ్ ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం? యాటిట్యూడా, లేకపోతే చెప్పిన మాటలు అబద్ధమా, అలాగే మనసులో ఉన్నటువంటి కార్యాచరణ విరుద్ధమా? వీటి మీద మనం ఆలోచిస్తే ఆఫ్కోర్స్ జనం మధ్యకి వెళ్ళినప్పుడు సంయమనం ఉండాలి, సహనం ఉండాలి. అడిగేవాడికి ఖచ్చితంగా కొంత సమాచారం మనం ఇవ్వాలి, కన్విన్సింగ్గా ఇవ్వాలి, డామినేటింగ్గా కాదు. మనం టీవీ చర్చల్లో కూర్చున్నప్పుడు ప్రజాప్రతినిధి అంటే సేవకుడు అని బల్లగుద్ది చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ప్రజాసేవకుల కంటే ప్రజల మీద ఒక ఆధిపత్యాన్ని చూయించేటటువంటి ధోరణి ఉండటం అనేది ఎంతవరకు సమంజసం? అలాగే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వెంటనే వివాదాల్లోకి వెళ్ళడం అనేది మియర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఈ ఫెయిల్యూర్ని మనం తట్టుకోవాలి, నిలబడాలి. రాజకీయాల్లో అంటే కొన్ని వివాదాలు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాయి. కొంత అసంతృప్తి అనేది తప్పనిసరి. జనం మొత్తాన్ని మనము సాటిస్ఫై చేయగలిగేటటువంటి పరిస్థితి ఉండదని అఫ్కోర్స్ ప్రజాప్రతినిధులకు అందరికీ తెలిసి ఉండొచ్చు. బట్ ప్రయత్నం జరుగుతుందా లేదా? మనం సహనంతో ఉన్నామా లేదా? అలాగే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పోలీసుల మీద కూడా మనము గంజాయికి సంబంధించినటువంటి వివాదాలు తీసుకొస్తే మన నియోజకవర్గంలోనే మనమే ఒక సమస్యకు కారణమవుతుంటే, వేదిక అవుతుంటే మరి దీన్ని ఎలా తీసుకోవాలి? అందుకే ఇవాళ చంద్రబాబు పూర్తిగా ఒక డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి ఉన్నది. 25 మంది ఎమ్మెల్యేలనంటే చిన్న విషయం కాదు. ఏదో కొంతమంది సీనియర్స్ కూడా ఉన్నారు. ఈ సీనియర్స్లో కూడా నోటి జారుడు వల్ల, అలాగే బాధ్యత లేనితనం వల్ల, అలాగే వివాదాల్లో ఉండటం వల్ల, భూ వివాదాల్లో పూర్తిగా ఆధిపత్యం సాధించేటటువంటి దాంట్లో ఒక దోపిడీకి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద దృష్టి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇవాళ కనపడుతున్నటువంటి వాళ్ళల్లో 1, 2, 3 అని మనం చెప్పుకుంటూ పోతే 10 మంది ఇవాళ జనం మధ్య వివాదాస్పదమైనటువంటి వాటిల్లో ఉన్నారు. ఒకళ్ళు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అండ్ నెక్స్ట్ ఆదిమూలం, ఆయన కూడా ఇవాళ వివాదాల్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా నిలబడతారు, గట్టిగా పోట్లాడతారు, అవసరమైతే కొంత బాధ్యతను భుజాన వేసుకొని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు. గతంలో ఏవైతే పొరపాట్లు జరిగినాయో అవి జరగకుండా వాటిల్ని దిద్దుకుంటూ జనం మధ్య నమ్ముకుంటూ ఇవాళ కూటమి ప్రభుత్వానికి పేరు తెస్తారు అన్నటువంటి ఒక పాజిటివ్ అప్రోచ్లో వీళ్ళకి టికెట్స్ ఇవ్వటం జరిగింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న తర్వాత వీళ్ళ వ్యవహారం పూర్తిగా సమస్యాత్మకం అవుతున్నప్పుడు ఎస్ ఒక్కసారి చెప్పారు, ధర్మరాజు అంటారు కదా చంద్రబాబు నాయుడిని, ఎస్ ఒక్కసారి చెప్పారు ధర్మరాజు. రెండోసారి కూడా చెప్పారు. మరొక మాట కూడా అంటారు, ఈయనకి సహనం ఎక్కువ సాగదీత ఉంటుంది ఈయన నిర్ణయాలలో అని. సాగదీత కంటే ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితిలో సమయం ఇచ్చారు.
దట్టు 25 మంది ఎమ్మెల్యేలను పిలిచి పరువు పోతుందిరా బాబు, మీరు వివాదాల్లో వేలు పెట్టద్దు. అలాగే ఇవాళ ఉన్నటువంటి సమస్య ఏంటి? లిక్కర్కు సంబంధించి గత ప్రభుత్వం లిక్కర్ స్కామ్ చేసిందంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు అక్కడ లిక్కర్ షాపుల్లో మాకు వాటా కావాలని తొడగొడుతూ అక్కడ కనీసం ఓపెన్ చేయకుండా షాపుల్ని లక్షలాది కోట్లాది ధనం ఖర్చు పెట్టి లైసెన్స్ తెచ్చుకున్నారు. మరి వ్యాపారం చేయాలి కదా, చేయనివ్వని పరిస్థితి ప్రజాప్రతినిధుల వల్లే ఆ నియోజకవర్గాల్లో ఉన్నది అన్నటువంటి సమాచారం జనం మధ్యకు వచ్చేసింది. జనం కూడా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. ఇలా శాండ్ ఏదైతే గత ప్రభుత్వాన్ని వేలెత్తి చూయించారో అదే తప్పులు కొంతమంది ప్రజాప్రతినిధులు చేస్తున్నారన్నది వాస్తవంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఎంతమంది మీద ఇవాళ చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకోగలరు? అలాగే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ది ఎందుకు ఇక్కడ కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. ఎంత సెన్సిబుల్గా ఎంత సెన్సిటివ్గా ఉన్నటువంటి ఒక బంధాన్ని తీసుకొచ్చి రాజకీయానికి ముడేసి నోటి జారుడుతనంతో ఇవాళ కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే ఎందుకు రాజకీయాల్లో? అలాగే ఏదైతే గత ప్రభుత్వాన్ని విమర్శ చేశారో ఆ విమర్శతోనే ఇవాళ అధికారంలోకి వచ్చారే అవే తప్పులు 25 మంది ఎమ్మెల్యేలు అదే రిపీట్ చేస్తున్నప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం మీద వచ్చేటటువంటి వ్యతిరేకత ఎలా ఉంటుంది? కాబట్టి రాబోయే రోజుల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే కాదు, కూటమి ప్రభుత్వ అధినేతగానే కాదు, అలాగే ఆ పార్టీకి అధ్యక్షుడిగానే కాదు, బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఈ వివాదాలకి పూర్తిగా కఠినమైనటువంటి నిర్ణయం చూయించే పరిస్థితి ఉందా లేదా? ఆయన మీద ఉన్నటువంటి ముద్ర ఏమిటి? ఆయన కొంచెం సమస్యను వెంటనే పరిష్కరించరు. అలాగే వివాదాల్లోకి వెళ్ళిన వాళ్ళతో ఎక్కువ సమయం మనము డిబేటబుల్గా డిస్కస్ చేసి వార్నింగ్లు ఇస్తే ఉపయోగం ఏంటి అన్నది జనాభిప్రాయం. దీని మీద రేపు ఎలాంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నారో వేచి చూడాలి. స్వీయ వర్మ. థ్యాంక్ యూ రాజేంద్ర.